ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల హక్కుల్ని కాపాడేటువంటి మీడియాగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావిస్తున్న సందర్భంలో కక్ష కట్టి ప్రతిపక్షాల మీద దౌర్జన్యాలు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, జైళ్ళలో పెట్టడమే ఇప్పటిదాకా చూసినాం. కానీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తావించే బాధ్యత కోల్పోయినప్పుడు కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రజల పక్షాన నిలబడి ప్రజల అభిప్రాయాన్ని ఆవిష్కరిస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి చివరికి వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇవాళ దౌర్జన్యం చేసి కేసులు పెట్టి జైళ్ళ పాలు చేసే ప్రయత్నం కొనసాగుతోంది. నేను ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, విమర్శలు చేస్తున్న మంత్రుల్ని అడుగుతా ఉన్నా. జిల్లాల సంఖ్యను పెంచుకున్నాం మనం. 10 జిల్లాలుండే 33 జిల్లాలని, 2 జోన్లుండే 7 జోన్లు అయినాయి. ఈ సవరణ కోసం రాష్ట్రపతి గారికి ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు సవరణ చేసి జీవో నెంబర్ 124 ఇచ్చారు. ఈ రాష్ట్రపతి ఆమోదం జిల్లాల పెరుగుదల కానీ, జోన్ల ఏర్పాటు కానీ, ఇదంతా కూడా స్థానికత కోసం చేయబడ్డది. దీని స్ఫూర్తి ఏంటంటే, జోన్ల స్ఫూర్తి ఏంటంటే స్థానికతను బేస్ చేసుకొని జీవో నెంబర్ 124 ద్వారా ఉద్యోగులను కానీ, వాళ్ళు పోలీసు ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, బైఫర్కేట్ చేయాలి. ఏ జిల్లాల వాళ్ళని ఆ జిల్లాకు పంపించాలి. వాళ్ళకు డెడ్ లైన్ కూడా పెట్టిన 3 సంవత్సరాల కాలం పాటు. 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణ నిద్రలో ఉండి ఆ రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఆదేశాలను, ఆ 124 జీవోను అమలు చేయకుండా వాళ్ళకు ఇబ్బందులకు గురి చేసి ఆదరాబాదరాగా జీవో నంబర్ 317 A 124